రెహమాన్ గారు స్టూడియోలో ఫస్ట్ సింగర్ సార్ నేను. ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పుడు 200-300 పాటలు. ఇది మన గుంగుమాయించు కొంచెం, కొదం సింహంలో పిల్లు జావిల్లు నీ ఒళ్ళు బడ్డా, వీటన్నిటికీ రెహమాన్ గారు వాయించారు కీబోర్డ్. ఆయన దిలీప్ నేమ్తో. ఆయన స్టూడియో పంచతన్ రికార్డింగ్ సెంటర్. ఆయన కట్టక ముందు నుంచి మంచి ఫ్రెండ్. నాకన్నా చిన్నోడు, 6 months 10 months 1 year లోపు మాకు డిఫరెన్సు. సో చాలా ఆప్యాయత ఉండేవాళ్ళం. నేను సింగర్ అయ్యానన్న బిహేవియర్ నా దగ్గర ఎప్పుడు ఆయన దగ్గర చూపించేవాడిని కాదు. బాస్ ఎట్లా ఉన్నారు ఏంటని ఆ కలుపుకోలుతనం ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఒక ర్యాప్ ఉండటం వల్ల ఏమో ఆయన స్టూడియో ఓపెనింగ్కి ఆ రోజు ఆ మైక్ ఏదో AKG మైక్ ఏదో కొని పెట్టి ఒక కార్డ్స్ ఇచ్చి ఒక టేప్ ఒకటి పెట్టి జస్ట్ రికార్డింగ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఎల్లాము ఉన్నరుల్ వల్లోని కచ్ జిన్, అది ఫస్ట్ రికార్డ్ అయింది దాంట్లో. దాని తర్వాత ఆయనకి జింగిల్స్, నేను మెయిల్ వాయిస్, నేను మాల్గుడి శుభ వచ్చేసి ఫిమేల్ వాయిస్ ఉంటే తను శుభ గారు. అట్లాగా మాకు ఆయనతో అనుబంధం. రోజాలో వినరా వినరా దేశం మనదేరా తెలుగు నేను పాడాను, హరిహరన్ గారు హిందీలో పాడారు, తమిళ్లో పాడారు. సో అట్లాగా ఆయన ట్రావెల్లో నేను ఫస్ట్ నుంచి ఉన్నానండి. ఓకే. ఇది కూడా మీరు చెప్పినట్టు ముకాబులా పాట కూడా నేను అన్ని పాటల కన్నా తక్కువ టైంలో రికార్డ్ అయింది. కరెక్ట్గా 15 నిమిషాలు. రాత్రి రికార్డ్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. రెహమాన్ గారు నన్ను 9:30 10ంటికి రమ్మన్నారు. పొద్దునంతా పని చేసి ఉంటాం, ఆయన ఫ్రెష్గా ఉంటాడు. ఎందుకంటే పగలని కదా నిద్రపోతాడు కదా. సాయంత్రానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆఫీస్కి వచ్చిన కుర్రోళ్ళ ఉంటాడు అనమాట. టై గీ కట్టుకొని యాస్ బాస్ అంటాడు 10-11ంటికి. మనం చెప్పని ఊరు అంటూ ఉంటాం మనం. సో రెండో చరణం కరెక్షన్ ఉంది, పిలుస్తాను కొంచెం ఒక టీ తాగుతూ ఉండండి అన్నాడు. 11, 12, 1 గంటకి లేపి జస్ట్ ½ an hour రెడీ అవ్వమన్నారు అన్నాడు అసిస్టెంట్. నేను నిద్రపోయా ఈలోపు 2-2:30 గంటలు, 1:15 ఎంత టైము. ఇప్పుడేమో రికార్డింగ్ రా, వోకల్ కార్డ్స్ అంతా నిద్రపోయే పరిస్థితులు. ఇప్పుడు చెప్తేనేమో తను డే టైంలో అందరు దొరకట్లేదనే కదా నేను నైట్ రికార్డింగ్లు పెట్టుకుంటున్నా, నైట్ వర్క్ చేయనంటే ఎట్లాగా అంటాడు. మళ్ళా నైట్ ఎవరు ఖాళీ లేదని చెప్పలేరు కదా, సితార్ ప్లేయరు. సార్ ఐఎమ్ బిజీ సార్, సమ్ అదర్ స్టూడియో అనలేడుగా. అందుకని నైట్స్ పెట్టి డబుల్ పేమెంట్ ఇచ్చేవాడు. చాలా ధర్మం గల మ్యూజిక్ డైరెక్టర్ ఆయన రెహమాన్ గారు. సరే నేను కిందకి వెళ్ళి టీ తాగుదామని వెళ్ళినోడిని అక్కడేదో మంచి బిర్యానీ ఏదో కనపడితే కొంచెం గుమ్మ తినేసేసి ఇంకా నిద్ర ఎక్కువైంది నాకు. మళ్ళా పడుకున్నా. 2:15కి లేపాడు. జస్ట్ 45 minutes. మళ్ళీ లేపేటప్పటికి సార్ ఇంకా 10 minutesలో రెడీ. అదే 2:30 అవుతుందిరా, ఇప్పుడేం రెడీరా, రేపు వచ్చి పాడతా అని చెప్పారంటే ఆ ముక్క మీరు వెళ్ళి చెప్పండి. చిన్నగా వెళ్ళా, అదా అంటున్నాడు ఆయన. అమ్మో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, నన్ను కూడా ఎగరమంటాడని కిందకి దిగొచ్చి ఒక టీ తాగి మొహం అంతా గడిగి రెడీ అయ్యేలోపు 2:55కి లోపలికి పిలిచారు. ఏం లేదు, మ్యూజిక్ ఏం లేదు, ఉట్టి శృతి. సాపాసా తంబూర్లాగా ఒక కార్డు వెళ్తుంది. బస్ మెక్సికన్ మూడ్, ఆ మూడు, ఆ గుర్రాలు అంటాడు. నేను సగం నిద్రలో ఉన్నా, సగం చెప్పు నీ స్పీడ్లో నువ్వు చెప్పు, నేను వింటున్నా కదా అన్నట్టు నేను చూస్తున్నా. ఒక డిఫరెంట్ ఫీల్ అంటున్నాడు. సరే లిరిక్ ఇవ్వండి సార్. ముకాబులా లైలా అని తమిళ్ వెర్షన్ ఫస్ట్. మొత్తం కలిపిన 15 లైన్లు. మీనింగ్ ఏంటి సార్ ముక్కాల? జస్ట్ క్యాజువల్ వర్డ్ అండి, అంతే. జస్ట్ ఓకే. ముకాబులా అంటే మీట్ అవడం అనేది హిందీ వర్డ్. అది ఒక రైమింగ్ కోసం వేశారు వాలి గారు, మహానుభావుడు. ఎంత గొప్ప రైటర్ అండి ఆయన, ఎంత గొప్ప కవితలు ఆత్రేయ గారు లాగా, తమిళ సముద్రాల గారు లాగా రాయగలరు. ఇట్లాంటి పాటలు కుర్రాళ్ళలాగా రాయగలరు. చెప్తే రకరకాల డిఫరెంట్ వాయిస్లో కావాలన్నాడు ఆయన. రైట్ సార్ అని చెప్పేసి ఘంటసాల గారి లాగా ముక్కలా
ఈ టైపులన్నీ చేసాం. ఏదో ఓల్డ్ మ్యాన్ పాడేట్టుంది అన్నాడు. ఏమంటే టీఎంఎస్ లాగా ముక్కల ముక్కబుల లేలా అని ఆ పిసర్తో సహా. బాస్ అది ఇవన్నీ కాదు, లోకల్ కాదు, సంథింగ్ డిఫరెంట్. 3 గంటలకి సంథింగ్ డిఫరెంట్ అంటే నేనేం చేయను. ఏమనలేక ఇంకొక టీ తాగి వస్తారని ఒక 5-6 వాయిస్లు చూసాం. సాఫ్ట్గా నా వాయిస్, ఇంకో వాయిస్, రకరకాలు చూసి ఏం సెట్ అవట్లా. నాకు ఊపు రావడానికి అక్కడ బీట్ కూడా లేదు. క్లిక్ క్లిక్ అని ఒక మీటర్, క్లిక్ ట్రాక్ మాత్రమే ఉంది. నీ మ్యూజిక్, నీ వాయిస్ని బట్టి నీ మ్యూజిక్ చేయాలి, అర్థం చేసుకో అంటున్నాడు ఆయన. ఓహో. తెల్లారుజామున 3ంటికి ఇంత పెద్ద ఛాలెంజ్ నా మీద అవసరమా అని అనుకుని కిందకి వెళ్ళి మళ్ళీ టీ తాగుతుంటే అక్కడే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది సార్. చిన్న ట్రాన్సిస్టర్ బయట గుర్ఖ, నార్త్ ఇండియన్ అతను, గుల్షల్ మే గుల్ ఖిల్తే సాంగ్ వెళ్తుంది. ఆర్డి బర్మన్ గారి వాయిస్. 2 సిప్పులు వేసి ఆ వాయిస్ వెళ్ళింది. టీ కప్ అక్కడ పెట్టేసి పరిగెత్తుకెళ్ళా, బాస్ ఇంకో వాయిస్ ట్రై చేద్దాం. ముక్కాలా ముక్కాబులా అన్న, బాస్ ఇంకొంచెం ఫోర్స్గా పాడు అన్నా. పాడా. వెరీ గుడ్ వెరీ గుడ్, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్. 15 నిమిషాల్లో అయిపోయింది. 1-2 లైన్లు ఇంకొంచెం వేరే నీ సొంతంగా ఏదైనా ఐడియాస్ పాడు అని మొత్తం పాడి చేసుకొని, థ్యాంక్ యూ బాస్, విల్ మీట్, గో అండ్ టేక్ రెస్ట్ అన్నాడు. అమ్మయ్య ఏందో ఈ గోల, ఏం చెప్పడం అనుకుంటూ నేను వెళ్ళాను సార్ సత్యంగా. దాని తర్వాత 15 రోజుల తర్వాత ఈ తిరుడా కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి అవ్వాలి స్వర్గం. నేను చిత్ర గారు ఒకే టైంలో వెళ్ళాం. వెళ్తే మనం పాడినామండి, తొందరగా పాడేస్తాడుగా అన్నది ఆమె కూర్చుని. నేను తొందరగా పాడేశాను. ఇద్దరు కొంచెం వెయిట్ చేయి, చిత్రగారి పోర్షన్ అయినాక 2 వినేసేసి ఎనీ కరెక్షన్స్ చేసి వెళ్తారు. కానీ ఈలోపు ముఖాల పాడారు కదా మొన్న, అది కింద స్టూడియోలో వెళ్ళండి బాస్ అని అన్నాడు. అలాగే సార్ అని చెప్పి నేను కిందకు వచ్చా. ఆవిడ పాడుతూ ఉన్నారు పైన. కిందకు వస్తే శివ ఇంజనీర్ని ఆ సాంగ్ ఒకసారి వేస్తాం. సత్యంగా సార్ నేను వినగానే ఒక్కసారి నేను స్టన్ అయిపోయా అతని ఇమాజినేషన్కి. ఒక క్రియేటరు ఎట్లా, కంపోజరు ఒక్కొక్కళ్ళు ఎట్లా ఉంటారు. ఒక ఫ్రేమింగ్లో కంపోజ్ చేసి దాంట్లోనే మెలోడీలోనే భావాన్ని కూడా మిక్స్ చేసి కంపోజ్ చేయగలిగిన ఇళయరాజా గారిని చూశాను. ఒక ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇచ్చి అతని దగ్గర నుంచి లాక్కొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్ చేసే రహమాన్ గారు లాంటి కంపోజర్ను చూసా. ఏదో ఒక అద్భుతం అది. నేను అది విన్నది 50%. దాని తర్వాత చేంజ్ చేస్తే మళ్ళీ ఒక 2 months తర్వాత వేరే ముకాబులా విన్నా, లాస్ట్లో రిలీజ్ అవ్వబోయేది. ఓకే, అన్నీ చేంజ్ చేసండి. అంటే తను ఒక 4 రోజులు వదిలేస్తాడు చేసి, తర్వాత ఫ్రెష్గా అంటాడు. అది సర్లేదే అంటే అది మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాని మీద ఒక హాఫ్ డే వర్క్ చేస్తాడు. ఆయన సాంగ్ లేట్ అవ్వడానికి కారణం అదే. వెళ్ళేదాకా, బయటికి వెళ్ళేదాకా తృప్తి ఉండదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా తృప్తి ఉండదు. అది రాజా గారి దగ్గర చూసా, రహమాన్ గారి దగ్గర చూశాను. ఆ తృప్తి లేకపోవడమే సక్సెస్ సార్. ఏ రోజైతే తృప్తి వస్తుందో కరెక్ట్, ఆ రోజున వాళ్ళ యొక్క మెటీరియల్ తగ్గుతుందనే భావన స్టార్ట్ అవుతుంది.